సమయంలో సాయంకాల సమయంలో సమకూర్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్లో ఇచ్చిస్తున్న మీరందరికీ కూడా ఈ యొక్క సాయంకాలపు లైవ్లో అందరూ చూడడానికి దేవుడి మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడు పరిశుద్ధుడవు జీవాధిపతి సకల ఆశీర్వాదం కారణభూతుడైన మా ప్రేమలో తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఈ యొక్క 17 దినములు నీ సన్నిధిలో ప్రభువా విదాసులను అభిషేకించిన ఈ దినములన్నిటి కూడా ప్రభువా నీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా అయా ఈ కూడికలు నడిపించినందుకు నీకు స్తోత్రం. ఉదయకాలపు స్తుతి కూడిక, మధ్యాహ్నపు అయా ఆరాధన, నాయన సాయంకాలపు ఈ యొక్క లైవ్ ప్రార్థనలన్నిటినీ ప్రభువా మీరు అయా తండ్రి సకాలంలో నాయన నడిపిస్తున్న నీ కృపకై నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ 17 కూడికను నీకు మహిమకరముగా పాటల ద్వారా లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినములన్నింటినీ కూడా నీ శ్రేష్టమైన కృపతో బలపరిచి దీవించి ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించమని సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నాకు పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము. ఆనుకుందును నీపై అనుక్షణము. నా దుఃఖ దినములలో ఓదార్పు నీవై ఈ శ్వాసమునకు ఆధారమైన నా దుఃఖ దినములలో ఓదార్పు నీవై ఈ శ్వాసమునకు ఆధారమైన మితిలేని కనికరము నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి. మితిలేని కనికరము నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము. నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైతివి. నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైతివి. హద్దులు లేని నీ ప్రేమ నా హృదిని తాకగా. హద్దులు లేని నీ ప్రేమను నా హృదిని తాకగా. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము. నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును
ఆధారమైతి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము నాకు ఆధారమై ఉన్న యేసయ్యా ఆనుకుందును నీపై అనుక్షణము హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి మరొక హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా కొద్ది నిమిషాలు దేవునికి మహిమకరంగా దేవుడు ఆయన సాయంకాల సమయంలో ఆయన సన్నిధిలోనికి నడిపించి ఈరోజు పాటల ద్వారా మహిమ పొంది తిరిగి లేఖనముల ద్వారా నాతో మాట్లాడుతున్న దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ 17వ కూడిక దేవుడు మహిమకరముగా జరిగించాలని ఈ కూడిక ఈ దినములన్నిటినీ కూడా దేవుడు శ్రేష్టమైన కృపనిచ్చాడు. ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా దేవుడు తన దాసులను అభిషేకించి తన దాసురాలను అభిషేకించి ఈ సంవత్సరములు గడిచిన సంవత్సరములన్నీ కూడా దేవుని కృపను బట్టి 2005వ సంవత్సరంలో కూడా ఈ ఉపవాస దినములు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సాయంకాల సమయంలో లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నా ధ్యాన భాగముగా కొద్ది నిమిషాలు దేవుణ్ణి ప్రేమించుట ఏంటంట నా ధ్యాన భాగం ఈరోజు అంశము దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన అంశము దేవుణ్ణి ప్రేమించుట అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము లేఖన భాగంలోనికి వెళ్ళినట్టయితే ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవాని శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ముందురు అని పాటిది. తరువాత చాలు ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే ఏంటంట, ఆయన ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె బలము కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఆయన ప్రేమించినప్పుడు మనమంట ఉదయించే సూర్యుని వలె బలవంతులై ఉంటామంట. ఆయన ప్రేమించినప్పుడు దేవుడు మనకు ఎంత మంచి వాక్యాన్ని దేవుడు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రేమించుట వలన వచ్చే ఆశీర్వాదం అంట, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మనం ఏమై ఉండాలంట, బలవంతులవై ఉండాలంట. ఉదయించే సూర్యుని వలె ప్రకాశించే వారిగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 5వ అధ్యాయం 31వ వచనంలో మనము ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆయన ప్రేమించి వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. కాబట్టి మనము ఆయన ప్రార్థించిన వారందరూ కూడా, ఆయన ప్రేమించిన వారందరూ కూడా ఎలా ఉంటారంట, ఉదయించు సూర్యుని వలె ప్రకాశించే వారిగా ఉంటారంట. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము. అయితే మీ దేవుడైన యెహోవా బలము మాట విన నల్లకుడెను. 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విని
విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చాలు. ఇక్కడ ఆయన్ని ప్రేమించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక నీ దేవుడైన యెహోవా నీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చెను. హల్లెలూయా. మన శాప పాపములన్నీ కూడా దేవుడు, మన దోషములన్నీ కూడా ఆయన అంటున్నాడు, ఆయన ప్రేమించినప్పుడు అవన్నీ అంట మనకి ఏ విధముగా మార్చబడుతున్నాయంట? ఆశీర్వాదకరముగా మార్చబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ప్రేమించిన వారు ఉదయించి సూర్యుని వలె ఉంటారని మనం ఇందాక చదువుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రేమించిన వారికి ఆ పాప శాపములన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి మనకు అడ్డుగా వస్తున్న పాప శాపములన్నీ కూడా ఆయన మన శాపములన్నిటినీ కూడా ఆశీర్వాదకరముగా మార్చడానికే దేవుడు 2005 సంవత్సరాల క్రితమే మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. ఏకైక ప్రాణం పెట్టిన దేవుడు మన శాపాలన్నిటిని కూడా ఏనాడు ఆయన జ్ఞాపకము చేసుకోడు. ఏంటంట? వాటినన్నిటిని ఆశీర్వాదకరముగా మార్చడానికి దేవుడు మన అంటున్నాడు, ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమించే వారిగా ఉంటే ఉదయించే సూర్యుని వలె ఉంటారట. సూర్యుడు ఎలా ఉంటాడు? ఉదయిస్తూనే ఉంటే తన క్రాంతిని ప్రకాశించుతూనే ఉంటాడు, ఉదయిస్తూనే తన వెలుగుతో వస్తూనే ఉంటాడు. కాబట్టి మనము కూడా ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటే దేవుడు ఉదయించే సూర్యుని వలె మనలను ఉంచాలని దేవుడు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే, ఆయనను మనము ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమించినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి వాక్య భాగంలో మనము నేర్చుకుంటున్నాము. ఉదయించే సూర్యుడు ఎంతో ప్రకాశంతో ఆయన వస్తూ ఉంటుండగానే ఆ యొక్క వెలుగుతో వస్తూ ఉంటాడు. కానీ మన జీవితాలు కూడా అలాగనే ప్రకాశించాలని దేవుడు అంటున్నాడు. నన్ను ప్రేమించితే మీ శాపములు పాపములన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. మన శాపములు దేవుడు ఆశీర్వాదకరముగా మార్చగలిగిన శక్తిమంతుడు ఈరోజు మనము ఆయన కలిగి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మన పాపములు, మన పితరులు చేసిన పాపములు, శాపములు అన్నిటినీ కూడా ఆయన ఆశీర్వాదకరముగా మార్చడానికి దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నిన్ను ప్రేమించెను కనుక, ఆయన ప్రేమించకపోతే మనం ఈరోజు ఈ దినములన్నీ శ్రేష్టకరమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదమును బట్టి మన పాపములన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చగలిగిన శక్తిమంతుడు దేవుని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. అయ్యో, రానున్న ఈ దినాలన్నీ కూడా ఎంతో భయంకరముగా, ఎన్నో తుఫానులు, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు మనము చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సురక్షితమైన రెక్కల కింద నన్ను నీ కుటుంబాలు, మా కుటుంబాలన్నీ కూడా దేవుడు ఆయన ఆశీర్వాదకరముగా మార్చి మన శాపములన్నీ కూడా మార్చగలిగిన శక్తిమంతుడు. ఈరోజు మనము ఆశీర్వాదకరముగా ఉండగలుగుతున్నామంటే దేవుని యొక్క కృప మన మీద ఉంది. కాబట్టి ఈరోజు మనం చూసినప్పుడు ఎన్నో అపాయకరమైన దినాల్లో జనాలు నశించిపోతున్నప్పుడు వాటిని చూసి మనం ఎంతగానో బాధపడుతున్నాము. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. తద్వారా మన సేవకులు మన కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తూ, మన కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ వారి భారాన్ని బట్టి మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు క్షేమముగా ఉండగలిగినాము. ఉదయించి సూర్యుని వలె ఉండగలిగినాము. ఆయన బలవంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఏమని అంటే, ఉదయించే సూర్యుని వలె ఉంటారు, మీరు బలవంతులై ఉంటారు. ఆయన ఇచ్చే బలము ధరించుకుంటే ఈరోజు ఈ 40 దినాలు అయ్యగారు, అమ్మగారు ఎంతగానో ప్రయాసపడి దేవుని కొరకు తన శరీరాన్ని నలగొట్టుకుంటూ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా దేవుడు మన కుటుంబాలన్నిటికీ క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించబట్టి మనకు ఆ మనస్సు కలిగి ఉంది. ఆయన ప్రేమించబట్టి దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండబట్టే వస్తున్న వాటినన్నిటిని మనము ఉపదహనాలన్నిటినీ తప్పించుకుంటూ ఈరోజు ఈ విధముగా ఉండగలిగినామంటే కేవలము మన వెనక ఎంతగానో ప్రార్థించే సేవకులు మనకు ఉన్నారు కాబట్టి అని ఒక నా నిరీక్షణ. హల్లెలూయా.
ఆయన ప్రేమించేవారు బలవంతులై ఉంటారంట, నిరీక్షణ కలిగి ఉంటారంట, ఉదయించి సూర్యుని వలె ఉంటారంట. కాబట్టి మనము ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా బిడ్డలు ఎంతగో ఘనముగా ఉండాలని ఆయన ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనను మనం ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇంకో వాక్యాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 12:30 త్వరగా మనము ఈ వాక్యాన్ని కూడా చూద్దాము. మార్కు సువార్త 12:30. 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. చాలా ఇక్కడ ఏమంటున్నట్టు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. మనం దేంతో ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు? పూర్ణ ఉదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనన్నదే మొదటి యొక్క ఆజ్ఞ. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేదే రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞల కంటే, దీనికంటే ఇంకో మించిన ఆజ్ఞ ఇంకొకటి 10 ఆజ్ఞల్లో ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యము అయినవి. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు దేవుడు మనకు ఇక్కడ ప్రాముఖ్యంగా రాచేయించాడు. ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదట ఆయన అంటున్నాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించమంటున్నాడు. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఇక్కడ మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు మనము పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండమని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత మొదటగా ఆయన ప్రేమించాలని పూర్ణాత్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పొరుగు వారికి మనము పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. ఈరోజు మరి మనము పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉంటున్నామా? పొరుగు వారిని తృణీకరించే వారిగా ఉంటున్నామా? పొరుగు వారి మీద నిందలేసే వారిగా ఉంటున్నామా? పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యం పలికే వారిగా ఉంటున్నామా? పొరుగు వారి బాధల్లో మనం పాలు పంచుకుంటున్నామా? పొరుగు వారి కన్నిటిలో మనము వారిని ఓదారుస్తున్నామా? పొరుగు వారి అవసరతలో మనం తీరుస్తున్నామా? దేవుడు అదే అంటున్నాడు. ఈ రెండు ఆజ్ఞల కంటే ఇంకొక ఆజ్ఞ ఏదియూ లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నీవు నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈరోజు అది కాదు, నేను బాగుంటే చాలు అనుకునే దినాలల్లా ఉన్నాం మనం. ఏంటంటే, నా కుటుంబం నేనే క్షేమముగా ఉండాలి అనే ఒక భావనతో ఉంటున్నాము. కానీ మన పొరుగు వారిని ప్రేమించేవారు ఈరోజు చాలా తక్కువైపోయారు. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నన్ను ప్రేమించినట్లుగానే నీ పొరుగు వారిని ప్రేమించే ఒక శక్తి నీకు కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ప్రేమించటము చాలా తక్కువ. దేవుణ్ణి ప్రేమించే వారిగా తక్కువైపోతుంది, మనుషులను కూడా ప్రేమించేవారుగా తక్కువైపోతున్నాం. కాబట్టి ఈరోజు ఆయన ప్రేమను గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంట? ఆయన శక్తిని పొందుకున్న వారు ఎలా ఉంటారంట? బలవంతులే ఉంటారంట. శక్తిని పొందుకున్న వాళ్ళు ఉదయించే సూర్యుని వలె ఉంటారంట, ప్రకాశించే వారిగా ఉంటారంట, బలవంతులై ఉంటారంట, అనేకులు అవసరతలో పాలు పంచుకునే వారిగా ఉంటారంట. అదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలంట. అదే లూకా సువార్తలో మనం చూస్తాము 11వ అధ్యాయము. అందులో చదవద్దు, కానీ అందులో ఒక స్నేహితుడు వచ్చి, ఆయన స్నేహితుడు అయినందున మార్గంలో వస్తున్నప్పుడు ఆహారముగా ఆయన కొండి మార్గంలో నా స్నేహితుడు ఉన్నాడని చెప్పి అతని దగ్గరికి వచ్చి ఆహారం ఇమ్మని మాటికి అడుగుతుండగా అతడు అంటాడు కదా, నేను లోపల పడుకొని ఉన్నాను, నా చిన్న పిల్లలతో పడుకొని ఉన్నాను, నన్ను తొందర పెట్టవద్దు అని మాటికి స్నేహితుడు అయినందున మాటికి సిగ్గుమాలి అడుగుతుంటే లేచి ఆయనకు కావాల్సిన రొట్టె ముక్కలను
ఇచ్చి ఉండగా మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు స్నేహితుడు అయినందున ఎంతో స్వేచ్ఛగా, ఎంతో స్వతంత్రంగా నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు సహాయం దొరుకుతుందని ఆయన వచ్చినప్పుడు ఆ మార్గంలో తన స్నేహితుడిని కలుసుకున్నప్పుడు తనకు కావాల్సిన రొట్టె ముక్కలను తీసుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకు మంచి స్నేహితుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మంచి స్నేహితుడై మనకున్నాడు. కాబట్టి ఆయన మాటి మాటికి మనం అడిగితే మనకు కూడా దేవుడు కావాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనము ప్రేమించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఈ రోజు 40 దినాలు ఎంతో మంది కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతో మంది కన్నిటిని మనము వారి కొరకు, కన్నిటిలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నాం. ఎంతో మంది కొరకు మనం ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈరోజు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనదని, ఆ ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడని నిజంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము తెలుసుకుంటాం. మన కుటుంబాల్లోనే దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు. కాబట్టి ఆ సేవకులు తద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలన్నీ, ఈరోజు ఆశీర్వాదాలంటే ఈరోజు మనం క్షేమముగా ఉండటమే ఒక ఆశీర్వాదకరం. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటేనే ఒక ఆశీర్వాదం. ఈరోజు క్షేమంగా ఉన్నామంటేనే దేవుని ఒక ఆశీర్వాదం. ఈరోజు ఎంతోమంది ఆ యొక్క యాక్సిడెంట్లో ఎంతోమంది హతసాక్షులుగా అయిపోయినారు. ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఈరోజు ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఈ విధంగా ఉండేవాళ్ళమే కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలా నాన్న, ఇక్కడ దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించినప్పుడంట ఆయన సంకల్పము చొప్పున మనకు అన్ని సమకూర్చి దేవుడు జరిగిస్తాడంట. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మొదటగా ఆయన ప్రేమించాలట. ఆయన ప్రేమించి వారికే ఆయన సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. ఏమంటారు చూడండి వాక్యంలో, మనము దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మనము, ఆయన సంకల్పము చొప్పున దేవుడు పిలిచిన నాటి నుండి, ఆయన సంకల్పము చొప్పున ఇచ్చిన రక్షణ నాటి నుండి దేవుడు ఈ రోజు వరకు ఆయన సంకల్పము చొప్పున మనకు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఈరోజు సమస్తము దేవుడు మన పట్ల జరిగించాలని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుగా మనము ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రేమించినప్పుడు ఇవన్నీ మనకు దేవుడు సమస్తమును మనకు సమకూడి జరుగుతున్నాయంట. హల్లెలూయా. ఆయన మొదటగా మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదములు, ఆయన ఇచ్చిన మేలులన్నిటినీ కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మొదట మనం ఆయన ప్రేమించటము నేర్చుకోవాలి. మనం ప్రేమించటమే నేర్చుకున్న తర్వాత నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా మనము ఉండాలని, ఆయన ఉదయించే సూర్యుని వలె బలవంతుల వలె ఉంటారని, ఆయన ప్రకాశించే వారిగా ఉంటారని దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా మనం చూద్దాము త్వరగా. ఇంకా 2 రిఫరెన్స్ చూసుకొని మనం వాక్యాన్ని, లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడి, లూకాసు వార్త 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నాను 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసిన. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని. ఎవనికి నీ కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. చాలయ్య, ఇక్కడ ఏమంట విస్తారముగా ప్రేమించిందంట దేవుణ్ణి. అమంటున్నా విస్తారముగా ప్రేమించిన నీ విస్తార పాపములు క్షమించబడినాయని దేవుడు ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నన్ను ఆ స్త్రీని చూచుచున్నావే, ఆ స్త్రీని విమర్శిస్తున్నావే, నీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె నా పాదములకు ముద్దు పెట్టుకుంటుంది, ఆమె స్త్రీని విమర్శిస్తున్నావే కాబట్టి ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడినాయని ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. ఆమె ఎంతగానో దేవుని ప్రేమించింది, ఆమె పాదములు ముద్దు పెట్టుకుంటుంది, ఆమె తల వెంట్రుకలతో తోడుస్తూ ఆమె నూనెతో తనను తన కురులతో పాదాలను తుడిచింది. తన కురులతో పాదాలను తుడుస్తుంది. ఎంత ప్రేమిస్తామని యేసు ప్రభుని. ఆ స్త్రీని విమర్శిస్తున్నావే, నీవు నీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి నన్ను అంత ప్రేమగా నీవు చూడలేదు, ఈ స్త్రీని చూస్తున్నావే, నా పాదములకు అత్తరు పూసెను కాబట్టి ఏమో నన్ను విస్తారముగా ప్రేమించను కనుక ఏ విస్తారమైన పాపములు క్షమించబడినాయని ఆమెతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె విస్తారమైన పాపములు ఎన్నో ఉన్నాయి. దేవుని ఒక్క క్షణంలో ఆమెను క్షమించబడిన ఆ పాపములన్నీ కూడా విస్తారముగా దేవుని ప్రేమించిందంట. ఈరోజు మనం కూడా ఆయన ప్రేమను విస్తారముగా ప్రేమించినట్లయితే మన పితరుల పాపముల నుండి, దోషముల నుండి, మన పాపములు, మన పితరుల పాపములన్నిటిని కూడా మన బిడ్డల మన ఒడిలో వేయకుండా దేవుడు విస్తారముగా ప్రేమించినప్పుడు ఆయన మనల్ని కూడా విస్తారముగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ప్రేమను గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము. ఆయన్ని ప్రేమించి వారిని ఆయన ఏమంటున్నాడంటే విస్తారముగా ప్రేమించిందంటమ్మా. దేవుని ప్రేమను కనుగొని విస్తారమైన ప్రేమతో ప్రేమించినప్పుడు ఆ పాపములన్నీ కూడా క్షమించబడి, ఎవరు కొంచెముగా ప్రేమించునో, ఎవరు కొంచెముగా క్షమించబడుదురో దేవుడు అంటున్నాడు వారికి కొంచెముగానే క్షమాపణ దొరుకునని. మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ స్త్రీ వైపు చూచుచున్నావే, నువ్వు ఆమె వచ్చినప్పటి నుండి ఆమె వైపు తిరిగి మాట్లాడుతున్నావే, ఏమో నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంది కాబట్టి ఆమె పాపములన్నీ క్షమించబడినాయని ఆ యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాము. హల్లెలూయా. చివరిగా మనం ఇంకొక వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసుకొని మనము వాక్యాన్ని మొదటి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలాసార్లు నాన్న ఇక్కడ దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల ఉదయానికి గోచరము కాలేదు. దేవుడు చేసేయంట కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, మన హృదయానికి గోచరము కావంట. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడని దేవుడు మనకు తెలియకుండానే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమించాలని దేవుడు ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును మనకు తెలీదు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన నీవు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సంకల్పము చొప్పున నువ్వు ఏ విధముగా మనం పిలువబడినాము. ఈరోజు తన సేవకులను దేవుడు పిలిచాడు. ఈ ఖమ్మం పట్టణంలో దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా ఆయన వాక్యము ద్వారా బలపరుస్తూ అనేక ప్రాంతాల్లో దేవుడు తన దాసుల నోట నుంచి వస్తున్న వాక్కుల చేత ఈ విధముగా ఉండగలుగుతున్నారు. హల్లెలూయా.
దేవుడు తన ప్రార్థనల ద్వారా ఆ 4 గోడల మధ్య వాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళు చేస్తున్న ఆ మోకరించి దేవుని సన్నిధిలో అడుగుతున్న విధానము, వారి కన్నిటిని దేవుడు చూసి ఈరోజు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన తన దాసుల్ని ఈరోజు అభిషేకించి ఈ ప్రాంతంలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమైనా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే మన దేవుడు ఈరోజు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎంతవరకు? మనుషుల ప్రేమ కొంతగానే ప్రేమిస్తారు, మనుషులు కొంతవరకే మనల్ని చూస్తారు. కానీ దేవుడు తరతరముల వరకు మనలను ప్రేమిస్తూ ఉంటాడు. మనుషుల ప్రేమ ఏ పాటిది? కొంచెం సేపు ప్రేమిస్తారు, కొంచెం సేపు దూషిస్తూ ఉంటారు. కానీ దేవుడు మన పట్ల ఆయన హృదయవాంఛ కలిగి ఆయన నిత్యము మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మన బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ ఖమ్మం పట్టణంలో ఇన్ని సంవత్సరములు 10 సంవత్సరాలు తన సేవకులను దేవుడు పోషిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు మన్నానిచ్చి పోషించినట్లుగా ఈ ప్రాంతంలో తన సేవకులను పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా పోషిస్తున్నాడు? దేవుడు వారు ప్రేమిస్తున్నారు, దేవుడి మీద ఆనుకొని ఉన్నారు, దేవుని పట్ల కనికరము కలిగి ఉన్నారు, వారి దీన మనస్సు దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ స్థితిలో దేవుడు ఇక్కడ ఉంచగలిగినాడు. ఈ ప్రాంతంలో ఉండగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు. మనుషులు పిలిస్తే రాలేదు, దేవుడి సంకల్పం వచ్చారు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చెప్పున ఈ ప్రాంతంలోనికి వచ్చారు. కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఎంతగానో దేవుడిని వారు ప్రేమిస్తున్నారు. కాబట్టే దేవుడు ఈ విధముగా వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు. తన సేవకురాలు నోట నుంచి వస్తున్న, తన సేవకుల నోట నుంచి వస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి కుటుంబానికి కట్టబడినట్లుగా, ప్రతి కుటుంబంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగునట్లుగా దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన తన దాసులు కాబట్టి, తన సంకల్పము చొప్పున పిలువబడినారు కాబట్టి తన కుటుంబాన్ని దేవుడు ఈరోజు ఈ విధముగా ఉంచినాడు. క్షేమముగా భద్రముగా ఈరోజు ఈ ప్రాంతంలో దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన కృప. మనసులు నమ్మదగిన వాడు, మనసులు మాట ఇచ్చి నమ్మదగిన వాళ్ళు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన మాట తప్పనే నజరేయుడైన యేసు, ఆయన్నే మనం ప్రేమిస్తూ ఉన్నాము. నజరేయుడైన యేసు నామమునే మనం ప్రేమిస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ స్థలములో ఆ సేవకులు నిలబడగా కలిగినారు. హల్లెలూయా. ఎవరు పోషించగలరు? ఎవరు పోషించగలరు? దేవుడే. దేవుడే పోషించగలిగిన శక్తిమంతుడు, దేవుడే ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు. కాబట్టి తన దాసుల్ని ఈ ప్రాంతంలో వాడుకుంటాడు. ఎన్నో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలు అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాల్లో రక్షణ కలుగుతుంది, ఎన్నో కుటుంబాల్లో స్వస్థతలు కలుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలకు విడుదల కలుగుతుంది. తద్వారా ప్రార్థనల ద్వారా ఎంతో శక్తి ఉంది. కాబట్టి వారి ప్రార్థన 40 దినముల ప్రార్థనలో ఎంతో ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తిని మేము పొందుకున్నాము. హల్లెలూయా. 40 దినాలు ఎంతో ప్రయాసపడి తన మీ శరీరాలను నలగగొట్టుకుంటూ అనేక కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్న మన దాసులు మనకు ఉండటం ఎంతో ఆశీర్వాదకరము. ఈ రాత్రి కాల సమయంలో ఈ 17వ దినపు ఆరాధన కూడా దేవునికి మహిమకరముగా జరిగిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మీదే ఆనుకొని ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడే వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడి మీద వారు మనసు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉపదహనాలు వచ్చినా ఇక్కడ నిలబడగలిగినారంటే దేవుని యొక్క మహాకృప. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినారు కాబట్టి, ఆయన పిలుపుకు లోబడి ఈ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి దేవుడు అంచెలంచెలుగా ఇంకను ఆ మందిరం కట్టబడాలి, ఆ స్థలంలో అనేక మంది ఆశీర్వదించబడి అనేకులు వచ్చి ఆశీర్వదించబడాలని దేవుడు తద్వారము తెరిచి ఆ మందిరానికి కూడా సహాయం చేయాలని తన దాసులు చేస్తున్న ప్రార్థన. మందిర ద్వారాలు కూడా తెరవబడాలని మన యొక్క విజ్ఞాపన. మనం ఎవరు ఏమి చేయలేము. దేవుడు ఆ ద్వారాలు తెరిస్తే ఎవరు ఆపగలరు? దేవుడు మూయగలిగితే ఎవరూ తీయలేరు. దేవుడు తీయగలిగితే, ఆయన చేతులు చాపితే ఎవరు మూయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ స్థలములో ఆయనకు మహిమకరముగా దేవుడు వాడుకుంటున్నాడు. చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చక్కని సంఘాన్ని ఇచ్చాడు, చక్కని గృహాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కేవలము ఆయన ఉచితమైన కృప ఇది, కేవలం ఆయన ఉచితమైన ప్రేమే ఇది. కాబట్టి ఈ స్థలంలో ఉండడానికి కూడా దేవుడు
తన దాసులకు కృపనిచ్చాడు. నిజంగా మేమైతే ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. తద్వారా ఎంతో ప్రార్థన, ఎంతో తగ్గించుకోవటం, ఎంతో దీన మనసు, అందరి కొరకు వచ్చినా రాకపోయినా అందరి కొరకు ప్రార్థనలు చేసే ఈ దైవజనులు దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మందికి ఎన్నో 40 దినాల ఉపవాస ప్రార్థనలో సాక్ష్యాలు, అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగి ఉంటాయి. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ 17 ఇంకా రానున్న దినాల్లో మన దైవదాసులు ఇంకను అనేక కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయబోతుండగా ఈ సంవత్సరంలోనే దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని, వివాహాలు జరిగించాలని, యవన బిడ్డలకు రక్షణ కావాలని, యవన బిడ్డలు నశించిపోతున్నారని వారి కొరకు విజ్ఞాపన చేయబోతున్నారు. ఆ గర్భఫలాల కొరకు మూయబడిన గర్భాలు తెరవాలని ఎంతోగానో విజ్ఞాపన చేయబోతున్నారు. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవబడిన గాక. దేవుడు అనుకున్న సమయంలో వారి గర్భాలు తెరవబడినట్లుగా రాత్రి కాల సమయంలో విజ్ఞాపన చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యం చేస్తాడు. అనేకులు నిందించవచ్చు, ఈరోజు నీ కుటుంబంలో ఏ కార్యం జరగట్లేదని అనుకోవచ్చు. కానీ ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, ఒకరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఒకరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అనేకులు ఎదుట ఎక్కడ నువ్వు పడిపోయినావో అక్కడ దేవుడు నిన్ను నిలబట్టగలుగుతున్నాడు. పాట కూడా ఒక పాడుకుంటాను. పడిపోయిన చోటనే దేవుడు మనలను నిలబట్టగలగడు, తల వంచిన చోటనే దేవుడు మన తలను లేపగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినాం కాబట్టి ఈ రోజు మనము ఈ విధముగా ఆశీర్వాదకరముగా మనము ఉండగలిగినాము. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా మిగిలిన దినాలన్నీ కూడా ఈ యొక్క 25వ సంవత్సరంలోనే ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడాలి. అనేకులు సంఘానికి నడిపించబడాలి, అనేకమైన అద్భుతాలు జరగాలి, అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరగాలి. దుష్ట కార్యాలన్నీ కూడా ఈ 40 దినములు దుష్టుడు కలగజేస్తున్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి. పరిశుద్ధాత్మతో అందరూ అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలని నా యొక్క ఆకాంక్ష. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. తన దాసురాల నోట నుంచి వచ్చిన ప్రవచనము ప్రతి కుటుంబంలో నెరవేర్చబడాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నెరవేర్చబడుతుందని మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. నా గృహంలో నా గర్భఫలం లేదని చింతించవలసిన అవసరం లేదు. మన చింత యావత్తు నా మీద వేయమని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఉదయించే సూర్యుని వల్ల వారిని ఉంచుతాను, వారిని బలవంతులుగా చేయించున్నాను. వారి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించమంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఈరోజు మనం పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి. పొరుగువారి అవసరతలో మనం సహాయం చేసేవారిగా ఉండాలని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇంకను మిగిలిన దినాలు అన్నీ కూడా దేవుడికి, తన దాసురాల కుటుంబాలకు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలని, సంఘము చిన్నదైనప్పటికీ దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. దినదినము ఆయన ఆహారం ఇస్తూ పోషిస్తూ ఉన్నాడు. ఎవరిచ్చినా కొంత సహాయం చేస్తారు అంతే. దేవుడు సమృద్ధి అయిన కృప, దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదము, దేవుడు సమృద్ధి అయిన నిత్యమైన ఆశీర్వాదము సంఘానికి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనే పోషించగలిగిన శక్తిమంతుడు. కాబట్టి ఆయన మీద ఆనుకున్నారు. కాబట్టి ఏ విధముగా ఈ ఖమ్మం పట్టణంలో ఉండగలిగినారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేనికి భయపడటానికి దేవుడు మనకి ఈరోజు నేర్పించలేదు. ఆయనను ప్రేమించే వారిగా ఉంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన్ని కూడా ఆయన నేను అనాథులుగా విడిచిపెట్టను, అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను నేను కాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఒంటరి వాళ్ళము కాదు. ఒంటరి వాళ్ళమై అయితే దేవుడు ఈరోజు మనలను ఆయన 10,000 మందిలో నిన్ను బలపరచబోతున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. నేను
మరణ పడకలో ఉన్నప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు నేను రోజు కూడా 91వ కీర్తనను చదువుకునేదాన్ని. అందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడినాయి. ఆ 91వ కీర్తన అంతా కూడా ఆ రోజు ప్రార్థనలో పెట్టుకుని దాన్నే చదువుకుంటూ ఉండేదాన్ని. దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, స్వస్థతను ఇచ్చాడు. కేవలం అది నా మంచితనము కాదు, నా కొరకు ఎంతగానో ప్రార్థన చేసే తల్లులు సేవకులు నా వెనక ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో నుండి నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను. ఆయన పని చేయటానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ పడకలో నుంచి ఆయన లేపాడు. మరణంలో నుండి జీవంలోనికి నన్ను నడిపించిన దేవుడు ఈరోజు ఆయన నన్ను బలపరిచిన్నాడు. ఉదయించి సూర్యుని వలె నువ్వు ఉండాలని, నన్ను బలవంతురాలుగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటగా మనము ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. సేవకుల ముందు నేను నిలబడి అంత చెప్పేంత వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అట్టి జ్ఞానం కలిగిన దాన్ని కాదు, కానీ దేవుడి సంకల్పము చొప్పున ఆయన చిన్ని మాటలను నేను మాట్లాడాలని ఈరోజు ఉద్దేశం కలిగి ఉన్నాను. కాబట్టి దేవుడు 91వ కీర్తన అంతా కూడా నా జీవితంలో నెరవేర్చబడింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో అతనికి నేను తోడయ్యుందును అని దేవుడు అన్ని శ్రమల్లో నుండి మనకు తోడై ఉంటున్నాడు. కాబట్టి ఆ శ్రమ, నాకు వచ్చిన శ్రమ మామూలుది శ్రమ కాదు. అయినప్పటికీ కూడా నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా. తద్వారా సేవకురాలు చేస్తున్న ప్రార్థన సంఘంలో కూడా దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మన అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. 85 ఏళ్ల వయసులో దేవుని సేవ చేయగలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. అంతా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం అయింది. తన దాసరాలను కూడా దేవుడు సంఘంలో వాడుకుంటున్నాడు. కాబట్టి మనము ఈ విధముగా ఎత్తబడే గుంపులో మొదటి వారిగా ఉండాలని శిలోపు ప్రార్థన మందిరములకు వస్తున్న సంఘస్థులందరూ కూడా ఏమై ఉండాలట? ఎత్తబడే గుంపులో మొదటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అదే మన నిరీక్షణ, అదే మన యొక్క ఆశ, అదే మన యొక్క తలంపు. కాబట్టి ఈ భూమి మీద పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఏది మన ఎమ్మటి రాదు. కాబట్టి పరసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దాచిపెట్టి ఉంచాడు. ఆ పరసంబంధమైన ఆశీర్వాదము కొరకు ఎత్తబడే గుంపులో నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మొదటి గుంపులో మనం ఉంచాలని ఈ శిలోపు ప్రార్థనా మందిరంలో దేవుడు వస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అయ్యగారు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకారముగా ఉంచి ఆయన సంకల్పములు నెరవేర్చబడాలని నా యొక్క నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన నాకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పబడిన ఈ మాటలు దేవుడు తన అందరి వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు నాన్న. ఈ 17వ దినపు గోడికలోనికి ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని నడిపించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ శ్రేష్టమైన కృపనిచ్చారయ్యా, నీ శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చారయ్యా. అయ్యా ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలపు స్తుతి కూడికలో నాన్న మీరున్నారు తండ్రి. అయ్యా మధ్యాహ్నపు కూడికలో మీరున్నందుకై స్తోత్రాలు ప్రభువా. అయ్యా తిరిగి ప్రభువా నీకు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో నాయన అయ్యా ప్రభువా నా తండ్రి. అయ్యా ఈ యొక్క ప్రభువా ఫేస్బుక్ లైవ్ లో నాన్న ఈ దినపు కూడికను మీరు ఘనముగా మీరు జరిగించినందుకై స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ నా మా విజ్ఞాపనలన్నీ కూడా నీ పాద సన్నిధిలో చేర్చుకుంటున్నందుకై స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో చెప్పబడని మాటలు
నాన్న మా సంఘంలో ప్రభు మా కుటుంబాల్లో నాన్న నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. నిన్ను ప్రేమించే వారుగా మేము ఉండాలయ్యా. అయ్యా నిన్ను ప్రేమించినప్పుడు ప్రభువా నీ సంకల్పం చొప్పున పిలువబడిన మేము నాన్న తండ్రి నిన్ను ప్రేమించే వారిగా ఉండాలని మీరు మాట్లాడారయ్యా. హృదయించే సూర్యుని వలె ఉంటారని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. బలవంతులై ఉంటారని తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలవంతులుగా చేయటానికి ప్రభువా అయ్యా తండ్రి అయ్యా బలహీనులైన మమ్మలను నాన్న నువ్వు బలవంతులుగా చేయటానికి ప్రభువా మా కొరకు వచ్చిన దేవుడవు నాన్న. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు మాట్లాడడానికి స్తోత్రాలు. ఇక నాన్న మిగిలిన దినాలన్నీ కూడా నాన్న అయ్యా అద్భుతాలు ఆశ్చర్యకరాలు అయ్యా మీ దాస్తుల నోట నుండి వస్తున్న ప్రతి మాట మీ దాస్తురాల నోట నుంచి వస్తున్న ప్రతి ఉపదేశమును అయ్యా ప్రతి ప్రవచనము మా కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. దుష్టుడికి అపజయము కలుగును గాక. అపజయాలన్నీ తొలగును గాక. ఇప్పుడే నీ శక్తిని అయ్యా నీ మహిమను ప్రతి కుటుంబంలోనికి విడుదల చేయమని అడుగుచున్నాం ప్రభువా. ఈ దినపు ఆరాధనలన్నీ నీకు మహిమకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. మీ దాస్తుల కుటుంబాలను మీరు అభిషేకించండి అయ్యా. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన సేవను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన పరిశీలనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అనేక ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ దాసుల నోట నుంచి వస్తున్న వాక్కులన్నీ కూడా నాయన నెరవేర్చబడును గాక. ఈ 40 దినములు నెరవేర్చబడును గాక. ఏ కుటుంబం కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో ఏ కుటుంబముకు ఏ పిల్లల కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో అయ్యా వివాహాలు జరిగించాలని అయ్యా గర్భఫలాలు అయ్యా అనుగ్రహించబడాలని ప్రభువా రక్షణను అయ్యా కావాలని ప్రభువా ప్రార్థిస్తున్నారు నాయన. రక్షణను మీరు విడుదల చేయండి తండ్రి. గర్భాలు తెరవబడను గాక నాయన. వివాహాలు జరిగించబడను గాక నాయన. పరిశుద్ధాత్మని లేఖనములు నెరవేర్చబడను గాక. నీ వాగ్దానములు నెరవేర్చబడను గాక. ఫలభరితమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఈ సాయంకాల సమయంలో నైనా మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఐక్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పూర్ణ మనస్సుతో మా పూర్ణ హృదయంతో మా పూర్ణ వివేకముతో ప్రభువా నిన్ను ప్రేమించే వారిగా ఉండాలి అయ్యా. నిన్ను ప్రేమించినప్పుడు ప్రభువా అయ్యా మేము బలవంతులై ఉంటామయ్యా. నీ ఆశీర్వాదమునంది ప్రతి కుటుంబము అయ్యా దీవించబడును గాక. ఆశీర్వదించబడును గాక. అయ్యా నీ స్థలంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన నాయన అయ్యా మీరు దీవెనకరముగా మీరు ఆశీర్వాదకరముగా మార్చండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాన్న. పర సంబంధమైన ఆశీర్వాదముల చేత అయ్యా భూ సంబంధమైన ఆశీర్వాదముల చేత అయ్యా ఫలభరితమైన దీవెనల చేత అయ్యా నీ పిల్లలను ఉంచండి అయ్యా. నీ పిల్లలను ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ముగింపు దినముల వరకు నాన్న ముగింపు దినముల వరకు నీ సన్నిధిలో అయ్యా చేయబోతున్న ప్రార్థనలన్నీ ఆశీర్వాదకరముగా మార్చమని అడుగుతున్నాను నాన్న. నీకు మహిమకరముగా జరిగించుకోండి అయ్యా. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి నాన్న. ప్రతి అపచయము తొలగిపోవును గాక. ఈ కూడికలకు ఆటంకాలు కలగజేస్తున్న అపవాదిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఇప్పుడే అపచయము కలుగును గాక శత్రువుకి నాన్న. నీకు స్తోత్రాలు అయ్యా. మీ దాసులు శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాయినా అయ్యా నీ కొరకు ప్రయాసపడుతుండగా అయ్యా ప్రయాసం వ్యర్థము చేసే దేవుడవు కాదు నాయన. రానున్న దినాల్లో గొప్ప ప్రవర్తగా నాన్న గొప్ప ఆశీర్వాదకరముగా మా ఖమ్మం పట్టణాల్లో ప్రభు అని ఆశీర్వాదములు జరిగించండి నాన్న. అయ్యా మీ దాసులు ప్రభు అభిషేకించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కేవలం నీ మీదే ఆధారపడినారు అయ్యా. కేవలం నీ మీదే ఆధారపడినారు ప్రభువా. అయ్యా మీ దాసుని వైపు చూస్తున్నారు తండ్రి. ఈ లోకంలో దేని వైపు చూడట్లేదయ్యా ప్రభువా. నీకు స్తోత్రాలు. బిడ్డల భవిష్యత్తును దీవించండి. నీ పరిచర్యలో వాడుకోండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. నా తల్లి గారు కూడా మంచి ఆరోగ్యములు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు నాన్న. శరీర బలహీనతలన్నీ కొట్టివేయండి. సంపూర్ణమైన శక్తి చేత బలపరచండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కూడికలన్నీ నీకు మహిమకరముగా మీరు జరిగించండి. రావాల్సిన వారిని ప్రభువా దినదినమని సన్నిధిలోనికి వచ్చి విజ్ఞాపన చేసి కృపను మాకును అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి జ్ఞానమును బట్టి ప్రభువా అయ్యా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నన్ను బలపరుస్తున్నాను. కృప కొరకై నీకు స్తుతులు చెల్లించుకుంటూ మా సేవకులను ఇంక నువ్వు బలపరిచి సహాయం చేయమని సంఘాలన్నింటినీ కూడా దర్శించమని ఈ 40 దినములు మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ముగింపు వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి సహాయం చేయమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా నజరేయుడైన యేసు నామములో మా విజ్ఞాపనలన్నీ అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
యెహోవాను సన్నతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్.